పెట్టింది అనే ఆందోళనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అంటే ఇప్పుడు తెలుగు తీసుకుంటున్నారు కదా, ఆ ప్లేస్లో సాంస్క్రిట్ తీసుకోవచ్చు అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో అనేది ఆ ప్రపోజలు. అది గనక అమలైతే తెలుగుకి ఇంకా శాశ్వతంగా భవిష్యత్తు తరాలకి సమాధి కట్టేసినట్టు. దాని పరిణామాలు మామూలుగా ఉండవు. అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున జరగాల్సిన చర్చ. ఏపీ తెలంగాణలోనే కాదు, ప్రపంచ నలుమూలల ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ విషయం ఖచ్చితంగా చేరి తీరాలి. ఎందుకంటే అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఈరోజు తెలుగు ఉంది కాబట్టి. తెలుగు భాషని కూనీ చేస్తున్న విధానాల మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్పందించాలి, మాట్లాడాలి, దాని మీద ఆలోచించాలి. కాబట్టి ఈ వీడియోని ముందుగా ఎక్కువ మందికి చేరేలాగా లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ని ఎప్పుడు చూడకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ప్రజలకి అవసరం లేని వార్తలు ఎప్పుడూ రావు, ప్రజలకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవే వస్తాయి. కాబట్టి మీరు ఈ ఛానల్కి చేసే సబ్స్క్రిప్షన్ ఎప్పుడూ వృధా పోదు. ఇప్పుడు మనకు మాతృభాష మాత్రమే వచ్చినా కూడా ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావచ్చు. ఏ భాష అయినా సరే మన మాతృభాషలోకి మార్చేసే టూల్స్ చాలా వచ్చేసాయి. గూగుల్ లెన్స్ ఒకసారి ఓపెన్ చేసి కొరియన్ భాషను కూడా మనం ఈజీగా తెలుగులోకి మార్చుకొని చదువుకోవచ్చు. భాష అనే బ్యారియర్స్ అసలు లేవు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాగే మీరు ఎప్పుడైనా తెలుగులో గ్రోకు, చాట్ జీపీటీ వాడుతూ ఉంటే వాటి రెస్పాన్స్ చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇంత అద్భుతంగా నా భాషలో సమాధానాలు ఇస్తున్నాయి ఏంటి అని చెప్పి. వాడకపోతే ఇప్పుడే ఒకసారి చెక్ చేసి చూడండి. అంతేకాదు ఏఐ టూల్స్ నిగూఢమైన భావాలతో రాసిన కవితల్ని కూడా చాలా సులభంగా పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా అరటిపండు ఒలిచి పెట్టినంత ఈజీగా వాటిని విశ్లేషించి మరీ మనకు చెప్పేస్తున్నాయి. న్యాయపతి శ్రీనివాస్ అనే ఒక తెలుగు కవి తను రాసిన కవితని గ్రోక్ ఇచ్చి దీన్ని విశ్లేషించు అని చెప్తే ఎంత అద్భుతంగా విశ్లేషించిందో ఒక్కసారి హోల్డ్ చేసి చూడండి స్క్రీన్ని. అంటే మన మాతృభాష మనం నేర్చుకుంటే, ఇంటర్నెట్లో మన భాష గురించి ఎక్కువగా సమాచారం ఉంటే ఏఐ టూల్స్ కూడా మన భాషను నేర్చుకుని మనకే పాఠాలు చెప్తాయి. సో మన భాషను మనమే పక్కన పెట్టేస్తే భవిష్యత్తు తరాలు ఇంకెందుకు ముందుకు తీసుకెళ్తాయి? ఇంటర్నెట్లో భాషకు సంబంధించి విస్తృతమైన సమాచారం ఎందుకు అందుబాటులో ఉంటుంది? యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్ ఇలా ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా కూడా ఆ పోస్టుల్ని తెలుగులోనే మనం చదువుకునేలాగా ఆప్షన్స్ ఇచ్చాయి. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు క్రమంగా ఆప్షన్స్ లో కూడా లేకుండా పోతుంది. టెక్నాలజీతో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే, మోడర్న్ మనుషులుగా మనం ముందుకెళ్ళాలి అంటే మాతృభాషను పక్కన పెట్టేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, అసలు సంబంధమే లేదు. టెక్నాలజీని ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అప్డేట్ అవ్వాల్సిందే ఈ తరంలో అయితే. ఈ మధ్య సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజెస్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి కదా. మన ఇమేజెస్ ని కూడా మనం గిబ్లీలోకి మార్చుకొని చూసుకొని ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ అది. ఏ డిగ్రీ లేకపోయినా పర్లేదు, టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి అనే తపనుంటే చాలు, ఏఐ గురించి లోతుగా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే చాలు, ఈ రోజుల్లో బోల్డ్ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఏఐ టూల్స్ గురించి ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఈ వీడియో ఇస్తుంది. ఈ వీడియో కింద పోస్ట్ చేసిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ 1000 మందికి 3 గంటల ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. ₹1 కూడా మీరు కట్టక్కర్లేదు. ఈ ఏఐ ట్రైనింగ్ ద్వారా డేటా అనాలిసిస్, బిజినెస్ స్ట్రాటజీస్, కాంటెంట్ క్రియేషన్, పర్సనల్ బ్రాండింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. మీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు.